పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు, సానుభూతి చూపిస్తున్నారు. కూతురు పెళ్లి రోజున తండ్రిని జైలుకు పంపిస్తే ఆ తండ్రిలో ఉండే కోపం 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత సీఎం అయిన తర్వాత కూడా ఉంటుందా పోద్దా? నేనేమంటున్నానంటే సందర్భం వచ్చినప్పుడు అది గుర్తొచ్చినప్పుడు అతని మానవ లక్షణాలు లేని మృగం అని మనం అనుకుంటాం. కానీ దాన్ని మనసులో పెట్టుకొని ఏదో కక్ష సాధించాలనేది అది ఒక స్థాయి మనుషుల ఆలోచన. నాలాగటి వాళ్లకు ప్రజలు తీర్పిచ్చి కుర్చీ ఇచ్చిందంటే మన వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక పెద్ద బాధ్యత, గౌరవప్రదమైన కుర్చీ. ఈ కుర్చీ గౌరవం తగ్గకుండా ప్రజల యొక్క బాధ్యతను నెరవేర్చాలన్న ఆలోచననే నాకు ఉంటుంది తప్ప నన్నేదో ఇబ్బంది పెట్టిండు అనేది వచ్చింది అనుకో. నన్ను ఇబ్బంది పెట్టినందుకు పైన ఒక ఆయన ఉన్నాడు లెక్కలు రాసి ఎప్పటిదప్పుడు బ్యాలెన్స్ షీట్ అప్పచెప్పడానికి, అదే కదా. అట్లాంటివి ఎన్నో పాపాలు చేసి నన్నే కాదు కృష్ణమాదిగని కూడా ఆయన కూతురు పెళ్ళప్పుడు జైల్లో పెట్టిండు. ఇట్లా చాలా మందిని హింసలకు గురి చేసిండు. అవన్నీ కలిసికట్టుగా ప్రకృతే ఇప్పుడు ఆయనకు శిక్ష విధించింది కదా. ఏమో పైన దేవుడు ఉన్నాడు, ఆయన లెక్కలు రాస్తాడు, ఎప్పుడప్పుడు అప్పచెబుతాడు అన్నారు. ఆయన ఏమంటున్నారంటే చావు నోట్లో తలబెట్టి వచ్చాను, జైలు నాకు ఒక లెక్క అంటున్నారు. ఏమన్నా మీ దగ్గర ఆయన జైలుకు పోవాలని ఎందుకు కోరుకుంటుండు? అసలు ఆయన ఆతృత ఏంది? అంటే మీరు పంపిస్తా అంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటారు కదా అని. ఓహో అట్లనా, పర్వాలేదు, కనీసం ఇదన్నా నమ్మిండు నేను చెప్పింది, మిగతా నమ్మతలేడు కదా.